ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఒక మూవీ స్టోరీ అయితే కాదు, ఇది రియల్ లైఫ్ థ్రిల్లర్. ఇది ఇండియన్ సెక్యూరిటీ హిస్టరీలోనే ఒక డార్క్ చాప్టర్, కరాచీ ప్రాజెక్ట్. 1977లో ఒక హాలీవుడ్ మూవీ రిలీజ్ అయ్యింది. సో ఆ సినిమా పేరు టెలిఫోన్. ఆ మూవీలో ఒక కేజీబీ ఏజెంట్ ఫోన్లో పోయం చదివేసి స్లీపర్ సెల్స్ అంటే స్లీపర్ ఏజెంట్స్ అందరినీ యాక్టివేట్ చేస్తాడు. సో సిగ్నల్ వస్తే ఏజెంట్స్ అందరూ యాక్టివేట్ అయిపోయి డిఫరెంట్ సిటీస్కి వెళ్ళిపోయి బాంబ్ బ్లాస్ట్ చేస్తారనమాట. సో ఇది ఫిక్షన్లా కనిపిస్తుంది కదా, కానీ ఇది ఫిక్షన్ అయితే కాదు. ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఇదే ప్యాటర్న్ జరిగింది. మూవీలో చూపించిన సేమ్ కాన్సెప్ట్ రియల్ లైఫ్లో కూడా పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు సేమ్ కాన్సెప్ట్ని ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేసినారు. టెర్రరిస్ట్స్, హ్యాండ్లర్స్, మాస్టర్ మైండ్ అందరూ కలిసి ఇండియాని డీస్టెబిలైజ్ చేద్దామని మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ ఆపరేషన్ పేరు కరాచీ ప్రాజెక్ట్. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే తైబా, హూజీ లాంటి గ్రూప్స్ కలిసి ఒక జాయింట్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశారు. ఇండియన్ సిటిజన్స్ని రిక్రూట్ చేసి స్లీపర్ సెల్స్ లాగా ట్రైన్ చేసి సిగ్నల్ వస్తే అటాక్స్ ఎగ్జిక్యూట్ చేయడం దీని యొక్క కోర్ మోడల్. ఈ ప్రాజెక్ట్లో వాళ్ళ స్ట్రాటజీ చాలా డేంజరస్గా ఉండేది. ఇండియాలో బ్లాస్ట్ జరిగినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ బయటికి రాకుండా ఉండాలని వాళ్ళ మెయిన్ స్ట్రాటజీ. దీన్నే ఇంగ్లీష్లో ప్లాజిబుల్ డినైబిలిటీ అంటారు. అంటే నేను చెయ్యలేదు అని డినై చేయగలిగే సెటప్ ఇది. 2000స్లో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ అండ్ మల్టిపుల్ సిటీస్ ఇన్ ఇండియాలో బ్లాస్ట్ జరిగినప్పుడు చాలామంది అనుకున్నారు ఇది ఇంటర్నల్ ప్రాబ్లం అని. కానీ రియాలిటీ ఏంటంటే కమాండ్ సెంటర్ కరాచీలో ఉండేది, ట్రైనింగ్ క్యాంప్స్ పాకిస్తాన్లో ఉండేవి అండ్ ఫండింగ్ ఐఎస్ఐ ఛానల్స్ ద్వారా ఫ్లో అయ్యేది. కరాచీ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ సింపుల్గా చెప్పాలంటే ఇది 3 లెవెల్ టెర్రర్ చైన్ సిస్టమ్ లాగా ఉండేది. టాప్ లెవెల్లో ఐఎస్ఐ ఆఫీసర్స్, పాకిస్తాన్ ఆర్మీ హ్యాండ్లర్స్ అండ్ టెర్రర్ ఆర్గనైజేషన్ లీడర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు అటాక్స్ ప్లాన్ చేయడము, టార్గెట్స్ సెలెక్ట్ చేయడము, ఫండింగ్ అరేంజ్ చేయడము, ట్రైనింగ్ క్యాంప్స్ రన్ చేయడము, ఎప్పుడు స్ట్రైక్ చేయాలి అని సిగ్నల్ ఇవ్వడం లాంటి కంప్లీట్ రిమోట్ కంట్రోల్ ఆపరేషన్స్ వీళ్ళు హ్యాండిల్ చేసేవాళ్ళు. మిడిల్ లెవెల్లో కోఆర్డినేటర్స్ అండ్ హ్యాండ్లర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఇండియన్ యూత్ని రిక్రూట్ చేయడము, ట్రైనింగ్ క్యాంప్స్కి పంపడము, ఫేక్ ఐడీస్, సిమ్ కార్డ్స్, సేఫ్ హౌసెస్ అరేంజ్ చేయడం లాంటి పనులు చేసేవాళ్ళు. గ్రౌండ్ లెవెల్లో మోస్ట్ డేంజరస్ లేయర్ ఇది. ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఇండియన్ సిటిజన్సే. వీళ్ళు నార్మల్ లైఫ్ బతుకుతూ లైక్ జాబ్, ఫ్యామిలీ, స్టడీస్ అన్నీ కంటిన్యూ చేస్తారు. కానీ సీక్రెట్గా రాడికల్ ఐడియాలజీ ఫాలో అవుతారు. సిగ్నల్ వస్తే బాంబ్ ప్లాంట్ చేసేసి క్రౌడ్లో కలిసిపోయి మాయమైపోతారు. ట్రేస్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ వీళ్ళని. అందుకే కరాచీ ప్రాజెక్ట్ డిజైన్ ఇలా ఉండేదన్నమాట. ప్లానింగ్ కరాచీలో జరిగేది, ఎగ్జిక్యూషన్ ఇండియాలో జరిగేది. పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ బయటికి రాకుండా ఉండడానికి ఈ సిస్టమ్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఇనిషియల్గా ఈ ఆపరేషన్స్ పీఓకేలో ఫార్వర్డ్ సెక్షన్ 23 అనే ఐఎస్ఐ యూనిట్ ద్వారా రన్ అయ్యేదన్నమాట. అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్, జిహాదీ రిక్రూట్మెంట్, ఫండింగ్ మేనేజ్మెంట్ జరిగేది. కానీ 2001 నుండి 2002లో యుఎస్ ప్రెషర్ వల్ల ఫార్వర్డ్ సెక్షన్ 23 అఫీషియల్గా క్లోజ్ అయ్యింది. కానీ గేమ్ ఇక్కడే మొదలైంది. ఆపరేషన్స్ మొత్తము ఇప్పుడు కరాచీకి షిఫ్ట్ అయ్యాయి. ఎందుకంటే కరాచీలో అండర్వరల్డ్ నెట్వర్క్, స్మగ్లింగ్ రూట్స్, ఇల్లీగల్ ఆర్మ్స్ మార్కెట్, హవాలా ఫండింగ్ అన్నీ ఈజీగా దొరికేవన్నమాట. సో 2002 నుండి 2003 మధ్యలో కరాచీ ఒక టెర్రర్ హబ్గా మారిపోయిందనమాట. మన దావూద్ ఇబ్రహీం, టైగర్ మీనన్ లాంటి ఇండియన్ ఫ్యూజిటివ్స్ కూడా అక్కడే సేఫ్గా ఉండేవాళ్ళు. సివిలియన్ గవర్నమెంట్కి తెలియకుండా ఐఎస్ఐ వాళ్ళు స్టేట్ విత్ ఇన్ ఎ స్టేట్ లాగా ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేశారు. జర్నలిస్ట్ సయ్యద్ సలీం షెహజాద్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ డైరెక్ట్గానే ఈ మిలిటెంట్స్కి లాజిస్టికల్ సపోర్ట్స్ ఇచ్చారు. ప్రపంచంలో ఉండే అన్ని పవర్ఫుల్ కంట్రీస్కి, వరల్డ్ పవర్స్కి ఈ విషయం తెలుసు. కానీ ఎవ్వరూ కూడా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు స్టోరీలో మీకు ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. అదే మేజర్ అబ్దుల్ రెహమాన్ హాషిమ్. మేజర్ అబ్దుల్ రెహమాన్ హాషిమ్ ఇతను ఒక పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్. హీ వాజ్ ఎ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ ఫ్రమ్ 6th బలూచ్ రెజిమెంట్. సో 2003లో పాకిస్తాన్ ఆర్మీ నుండి ప్రిమేచర్ రిటైర్మెంట్ తీసుకొని లష్కరే తోయిబాలో జాయిన్ అయ్యాడు.
ఇలియాస్ కశ్మీరీ, ఒసామా బిన్ లాడెన్ ఇలాంటి వాళ్ళ సర్కిల్స్లో ఈయనకి కనెక్షన్స్ ఉండేవి. వాళ్ళ గోలు చాలా సింపుల్. ఇండియన్ యూత్ని రాడికలైజ్ చేయడము, అటాక్స్ ఎగ్జిక్యూట్ చేయడము, పాకిస్తాన్ ఫింగర్ ప్రింట్స్ హైడ్ చేయడము, ఇదే వాళ్ళ మెయిన్ అజెండా. వీళ్ళ ట్రైనింగ్ మోడల్ చాలా స్మార్ట్గా డిజైన్ చేశారు. 2003 నుండి 2004 మధ్యలో బలోచిస్తాన్లో రిమోట్ ఏరియాస్లో సీక్రెట్ క్యాంప్స్ని సెట్ చేశారు. అక్కడ హౌస్ హోల్డ్ కెమికల్స్తోనే ఐఈడీస్ని ప్రిపేర్ చేయడం ఎలాగా, ఫైర్ ఆర్మ్స్ని ఎలా వాడాలి, దాని మీద ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, అలాగే నమాజ్ని అయితే కంపల్సరీ కాదు అని చెప్పి, అంటే డౌట్ రాకుండా ట్రైనర్స్ మాత్రం సివిలియన్ డ్రెస్లోనే ఉండేవాళ్ళు. స్లీపర్ సెల్స్ ఇండియాలో నార్మల్ లైఫ్ జీవిస్తూ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తారు. ప్రతి సంవత్సరము అప్రాక్సిమేట్గా 40 నుండి 50 ట్రైన్డ్ ఆపరేటివ్స్ ఇండియాలో ఇన్ఫిల్ట్రేట్ అయ్యేవారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే, ఇంతకుముందు నేను చెప్పా 2003 నుండి 2004 మధ్యలో బలోచిస్తాన్లో వీళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్, సీక్రెట్ ట్రైనింగ్ క్యాంప్స్ స్టార్ట్ చేశారని చెప్పి. ఇప్పుడు మన ఇండియాలో జరిగిన అటాక్స్ డేట్స్ గురించి చెప్తా చూడండి. November 17, 2004లో శ్రీనగర్ స్టేడియం బ్లాస్ట్ జరిగింది. అండ్ దాని తర్వాత July 28, 2005 షారంజీవి ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ జరిగింది. July 11, 2006లో ముంబై లోకల్ ట్రైన్ సీరియల్ బ్లాస్ట్ జరిగాయి. దీనిలో 210 మంది చనిపోయారు. అండ్ 2008 జైపూర్ బ్లాస్ట్, అహ్మదాబాద్ బ్లాస్ట్, ఢిల్లీ బ్లాస్ట్, దీనిలో 67 మంది, 56 మంది, 30 మంది, ఇంకా లెక్కేసుకుంటూ పోతే చాలామంది చనిపోయారు. ఈ అన్ని అటాక్స్ ఎగ్జిక్యూట్ చేసింది ఇండియన్ ముజాహిద్దీనే, కానీ కంట్రోల్ మాత్రం కరాచీ ప్రాజెక్ట్ దగ్గరే ఉండేది. ఇప్పుడు కరాచీ ప్రాజెక్ట్ ఎలా నాశనం అయ్యిందో పార్ట్ 2లో చెప్తాను.